అమెరికాలో జాబ్ అంత ఈజీ కాదు. అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే సాఫ్ట్వేర్ ఇతర వృత్తి నిపుణులకు షాక్ ఇస్తూ ట్రంప్ ప్రభుత్వం H-1B వీసా జారీ ప్రక్రియలో సమూల మార్పులు చేపట్టింది. ఇప్పటి వరకు ఉన్న అదృష్టం ఆధారంగా ర్యాండమ్ లాటరీ తీసే పద్ధతికి స్వస్తి పలికి ఇకపై వేతనం నైపుణ్యం ఆధారంగా వీసాలు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఈ మేరకు కొత్త నిబంధనలను ఫెడరల్ రిజిస్టర్ లో ప్రచురించింది. ఈ కొత్త విధానం 2026 ఫిబ్రవరి 27వ తేదీ నుంచి అమలుకి రానుంది. వేతనాల ఆధారంగా ప్రాధాన్యత 4 అంచెల వ్యవస్థ. వేతనాల ఆధారంగా ప్రాధాన్యత 4 అంచెల వ్యవస్థ కొత్త నిబంధనల ప్రకారం దరఖాస్తుదారులను వారి వేతన స్థాయిని బట్టి 4 కేటగిరీలుగా విభజించారు. ఎవరికి ఎక్కువ జీతం ఉంటే వారికి వీసా వచ్చే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. ఈ కొత్త నిబంధనల్లో లెవెల్ 4 కింద లాటరీలో 4 సార్లు ప్రవేశించే అవకాశం ఎదుర్కొంటుంది. దీనివల్ల వీసా పొందే అవకాశం 61% పెరుగుతుంది. వీళ్ళు అధిక నైపుణ్యత వేతనం కలిగిన ఉద్యోగులుగా ఉన్నారు. ఇక లెవెల్ 3 లో వీరు లాటరీలో 3 సార్లు మాత్రమే పాల్గొనడానికి అవకాశం ఉంది. వీసా వచ్చే అవకాశం 46% ఉంటుంది. ఇక లెవెల్ 2 లో వీరు 2 సార్లు మాత్రమే లాటరీలో ఉంటారు. వీసా పొందే అవకాశం వీరికి 31% ఉంటుంది. లెవెల్ 1 లో కేవలం ఒక్కసారి మాత్రమే లాటరీలో ఉండే అవకాశం ఉంటుంది. దీనివల్ల గతంతో పోలిస్తే వీరికి వీసా దక్కే ఛాన్స్ కేవలం 15% తగ్గిపోతుంది. ఇక భారతీయ ఐటీ నిపుణులపై ప్రభావం పడుతుంది. ఈ నిర్ణయం ముఖ్యంగా భారతీయ యువ ఇంజనీర్లపై తీవ్ర ప్రభావం చూపనుంది. సాధారణంగా భారత్ నుంచి అమెరికాకు వెళ్లే వారిలో ఎక్కువ మంది ఎంట్రీ లెవెల్ 1 ఉద్యోగులే ఉంటారు. తాజా నిబంధనలతో అనుభవం తక్కువగా ఉన్న యువత కంటే భారీ ప్యాకేజీలు అందుకుని సీనియర్ నిపుణులకే అమెరికా పెద్దపీట వేయనుంది. అమెరికా ఎంబసీ హెచ్చరిక. మరోవైపు నిబంధనల విషయంలో భారతీయులకు భారత్లోని అమెరికాలోని ఎంబసీ కీలక హెచ్చరికలు జారీ చేసింది. అగ్రరాజ్య చట్టాలను అతిక్రమిస్తే క్రిమినల్ కేసులు, భారీ జరిమానాలు కూడా ఉంటాయని స్పష్టం చేసింది. సరిహద్దులను కాపాడుకోవడానికి అక్రమ వలసలను అడ్డుకట్ట వేయడానికి ట్రంప్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎంబసీ ప్రతినిధులు తెలిపారు. ఇక అదృష్టం కంటే ప్రతిభకు అధిక వేతనానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నది అమెరికా ఉద్దేశం. అయితే ఇది అమెరికా వెళ్లాలనుకునే సగటు భారతీయ ఐటీ నిపుణుడి కలపై నీళ్లు చల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికాలో జాబ్ అంత ఈజీ కాదు. అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే సాఫ్ట్వేర్ ఇతర వృత్తి నిపుణులకు షాక్ ఇస్తూ ట్రంప్ ప్రభుత్వం H-1B వీసా జారీ ప్రక్రియలో సమూల మార్పులు చేపట్టింది. ఇప్పటి వరకు ఉన్న అదృష్టం ఆధారంగా ర్యాండమ్ లాటరీ తీసే పద్ధతికి స్వస్తి పలికి ఇకపై వేతనం నైపుణ్యం ఆధారంగా వీసాలు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఈ మేరకు కొత్త నిబంధనలను ఫెడరల్ రిజిస్టర్ లో ప్రచురించింది. ఈ కొత్త విధానం 2026 ఫిబ్రవరి 27వ తేదీ నుంచి అమలుకి రానుంది. వేతనాల ఆధారంగా ప్రాధాన్యత 4 అంచెల వ్యవస్థ. వేతనాల ఆధారంగా ప్రాధాన్యత 4 అంచెల వ్యవస్థ కొత్త నిబంధనల ప్రకారం దరఖాస్తుదారులను వారి వేతన స్థాయిని బట్టి 4 కేటగిరీలుగా విభజించారు. ఎవరికి ఎక్కువ జీతం ఉంటే వారికి వీసా వచ్చే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. ఈ కొత్త నిబంధనల్లో లెవెల్ 4 కింద లాటరీలో 4 సార్లు ప్రవేశించే అవకాశం ఎదుర్కొంటుంది. దీనివల్ల వీసా పొందే అవకాశం 61% పెరుగుతుంది. వీళ్ళు అధిక నైపుణ్యత వేతనం కలిగిన ఉద్యోగులుగా ఉన్నారు. ఇక లెవెల్ 3 లో వీరు లాటరీలో 3 సార్లు మాత్రమే పాల్గొనడానికి అవకాశం ఉంది. వీసా వచ్చే అవకాశం 46% ఉంటుంది. ఇక లెవెల్ 2 లో వీరు 2 సార్లు మాత్రమే లాటరీలో ఉంటారు. వీసా పొందే అవకాశం వీరికి 31% ఉంటుంది. లెవెల్ 1 లో కేవలం ఒక్కసారి మాత్రమే లాటరీలో ఉండే అవకాశం ఉంటుంది. దీనివల్ల గతంతో పోలిస్తే వీరికి వీసా దక్కే ఛాన్స్ కేవలం 15% తగ్గిపోతుంది. ఇక భారతీయ ఐటీ నిపుణులపై ప్రభావం పడుతుంది. ఈ నిర్ణయం ముఖ్యంగా భారతీయ యువ ఇంజనీర్లపై తీవ్ర ప్రభావం చూపనుంది. సాధారణంగా భారత్ నుంచి అమెరికాకు వెళ్లే వారిలో ఎక్కువ మంది ఎంట్రీ లెవెల్ 1 ఉద్యోగులే ఉంటారు. తాజా నిబంధనలతో అనుభవం తక్కువగా ఉన్న యువత కంటే భారీ ప్యాకేజీలు అందుకుని సీనియర్ నిపుణులకే అమెరికా పెద్దపీట వేయనుంది. అమెరికా ఎంబసీ హెచ్చరిక. మరోవైపు నిబంధనల విషయంలో భారతీయులకు భారత్లోని అమెరికాలోని ఎంబసీ కీలక హెచ్చరికలు జారీ చేసింది. అగ్రరాజ్య చట్టాలను అతిక్రమిస్తే క్రిమినల్ కేసులు, భారీ జరిమానాలు కూడా ఉంటాయని స్పష్టం చేసింది. సరిహద్దులను కాపాడుకోవడానికి అక్రమ వలసలను అడ్డుకట్ట వేయడానికి ట్రంప్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎంబసీ ప్రతినిధులు తెలిపారు. ఇక అదృష్టం కంటే ప్రతిభకు అధిక వేతనానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నది అమెరికా ఉద్దేశం. అయితే ఇది అమెరికా వెళ్లాలనుకునే సగటు భారతీయ ఐటీ నిపుణుడి కలపై నీళ్లు చల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికాలో జాబ్ అంత ఈజీ కాదు. అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే సాఫ్ట్వేర్ ఇతర వృత్తి నిపుణులకు షాక్ ఇస్తూ ట్రంప్ ప్రభుత్వం H-1B వీసా జారీ ప్రక్రియలో సమూల మార్పులు చేపట్టింది.
ఇప్పటి వరకు ఉన్న అదృష్టం ఆధారంగా ర్యాండమ్ లాటరీ తీసే పద్ధతికి స్వస్తి పలికి ఇకపై వేతనం నైపుణ్యం ఆధారంగా వీసాలు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఈ మేరకు కొత్త నిబంధనలను ఫెడరల్ రిజిస్టర్ లో ప్రచురించింది. ఈ కొత్త విధానం 2026 ఫిబ్రవరి 27వ తేదీ నుంచి అమలుకి రానుంది. వేతనాల ఆధారంగా ప్రాధాన్యత 4 అంచెల వ్యవస్థ. వేతనాల ఆధారంగా ప్రాధాన్యత 4 అంచెల వ్యవస్థ. కొత్త నిబంధనల ప్రకారం దరఖాస్తుదారులను వారి వేతన స్థాయిని బట్టి 4 కేటగిరీలుగా విభజించారు. ఎవరికి ఎక్కువ జీతం ఉంటే వారికి వీసా వచ్చే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. ఈ కొత్త నిబంధనల్లో లెవెల్ 4 కింద లాటరీలో 4 సార్లు ప్రవేశించే అవకాశం ఎదుర్కొంటుంది. దీనివల్ల వీసా పొందే అవకాశం 61% పెరుగుతుంది. వీళ్ళు అధిక నైపుణ్యత వేతనం కలిగిన ఉద్యోగులుగా ఉన్నారు. ఇక లెవెల్ 3 లో వీరు లాటరీలో 3 సార్లు మాత్రమే పాల్గొనడానికి అవకాశం ఉంది. వీసా వచ్చే అవకాశం 46% ఉంటుంది. ఇక లెవెల్ 2 లో వీరు 2 సార్లు మాత్రమే లాటరీలో ఉంటారు. వీసా పొందే అవకాశం వీరికి 31% ఉంటుంది. లెవెల్ 1 లో కేవలం ఒక్కసారి మాత్రమే లాటరీలో ఉండే అవకాశం ఉంటుంది. దీనివల్ల గతంతో పోలిస్తే వీరికి వీసా దక్కే ఛాన్స్ కేవలం 15% తగ్గిపోతుంది. ఇక భారతీయ ఐటీ నిపుణులపై ప్రభావం పడుతుంది. ఈ నిర్ణయం ముఖ్యంగా భారతీయ యువ ఇంజనీర్లపై తీవ్ర ప్రభావం చూపనుంది. సాధారణంగా భారత్ నుంచి అమెరికాకు వెళ్లే వారిలో ఎక్కువ మంది ఎంట్రీ లెవెల్ 1 ఉద్యోగులే ఉంటారు. తాజా నిబంధనలతో అనుభవం తక్కువగా ఉన్న యువత కంటే భారీ ప్యాకేజీలు అందుకుని సీనియర్ నిపుణులకే అమెరికా పెద్దపీట వేయనుంది. అమెరికా ఎంబసీ హెచ్చరిక. మరోవైపు నిబంధనల విషయంలో భారతీయులకు భారత్లోని అమెరికాలోని ఎంబసీ కీలక హెచ్చరికలు జారీ చేసింది. అగ్రరాజ్య చట్టాలను అతిక్రమిస్తే క్రిమినల్ కేసులు, భారీ జరిమానాలు కూడా ఉంటాయని స్పష్టం చేసింది. సరిహద్దులను కాపాడుకోవడానికి అక్రమ వలసలను అడ్డుకట్ట వేయడానికి ట్రంప్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎంబసీ ప్రతినిధులు తెలిపారు. ఇక అదృష్టం కంటే ప్రతిభకు అధిక వేతనానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నది అమెరికా ఉద్దేశం. అయితే ఇది అమెరికా వెళ్లాలనుకునే సగటు భారతీయ ఐటీ నిపుణుడి కలపై నీళ్లు చల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.